మీరు ఒక్క ఆలోచన చేయండి. మేము కిరణ్ పాల్ గారిని వెంబడిస్తున్నామన్నది ఎంత నిజమో, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన వెంబడిస్తున్నామన్నది అంతే నిజం. వెంబడించినది మనిషిని కాదు, మనిషి చెప్పు మాటలను, మనిషిలో దేవుడుంచిన ఆలోచనలను, అది పరిశుద్ధాత్ముని వలన కలిగినది ఎరిగాము కాబట్టి, ఆ మార్గంలో ఎలా నడవాలో మాకు తెలియదు కాబట్టి నడిపే ఆ మోషే వెనకాల ఇశ్రాయేలు జనాంగం నడిచినట్టు నడుస్తున్నాం. ఆమేన్. అంతేగాని మనిషిని విగ్రహము చేయరాదు. మనిషిని విగ్రహం అని ఎప్పుడు అనుకుంటామంటే, వాక్యానికి వేరు నమ్మకాల్లో ఉన్న విగ్రహమే. వాక్యం చెప్పేది ఒకటి, వీడు చెప్పేది ఒకటి, అయినా వెంబడిస్తున్నాను. చూసారు, దాన్ని దురాభిమాన పాపం అంటారు. సత్యం అక్కడ లేకపోయినా అక్కడే ఉంటాం మనం. దురాభిమాన పాపం. అప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లే కానీ వాక్యాన్ని ప్రేమిస్తున్నట్లు కాదు. మీకు అర్థమైంది కదా? వ్యక్తిని ప్రేమిస్తున్నారు చాలామంది, అయ్యగారి భక్తులు అయ్యారు చాలామంది అంటాను నేను చాలాసార్లు. అయ్యగారికి భక్తులు అవ్వద్దు, అయ్యగారికి శిష్యులు అవ్వాలి, దేవునికేమో